అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాకు ఇజ్రాయెల్ గొప్ప మిత్ర దేశమని అభివర్ణించారు. సంఘర్షణల సమయంలో కొన్ని దేశాలు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం వాటిలా కాకుండా అన్ని సమయాల్లో తమ వెంట నిలిచిందన్నారు. ఇజ్రాయేలీలు చాలా ధైర్యవంతులు, విధేయులు, తెలివైన వారని ప్రశంసించారు. యుద్ధంలో ఆ దేశం గట్టిగా పోరాడుతుందని, ఎలా గెలవాలో దానికి తెలుసని అన్నారు. ఓవైపు ఇజ్రాయెల్ను పొగుడుతూనే మరోవైపు నేటో మిత్ర దేశాలను అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. ఇరాన్తో యుద్ధం, హర్మూజ్ను తిరిగి తెరవడానికి ప్రయత్నించిన సమయంలో తమకు మద్దతు ఇవ్వడానికి ఆయా దేశాలు నిరాకరించాయన్నారు. అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ నేటో కూటమి అండగా లేదని ఆరోపించారు. భవిష్యత్తులో కూడా దాని నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని నిరాశ వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాకు ఇజ్రాయెల్ గొప్ప మిత్ర దేశమని అభివర్ణించారు. సంఘర్షణల సమయంలో కొన్ని దేశాలు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం వాటిలా కాకుండా అన్ని సమయాల్లో తమ వెంట నిలిచిందన్నారు. ఇజ్రాయేలీలు చాలా ధైర్యవంతులు, విధేయులు, తెలివైన వారని ప్రశంసించారు. యుద్ధంలో ఆ దేశం గట్టిగా పోరాడుతుందని, ఎలా గెలవాలో దానికి తెలుసని అన్నారు. ఓవైపు ఇజ్రాయెల్ను పొగుడుతూనే మరోవైపు నేటో మిత్ర దేశాలను అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. ఇరాన్తో యుద్ధం, హర్మూజ్ను తిరిగి తెరవడానికి ప్రయత్నించిన సమయంలో తమకు మద్దతు ఇవ్వడానికి ఆయా దేశాలు నిరాకరించాయన్నారు. అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ నేటో కూటమి అండగా లేదని ఆరోపించారు. భవిష్యత్తులో కూడా దాని నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని నిరాశ వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్.